ఆసియాటిక్ సింహం అని కూడా పిలువబడే భారతీయ సింహం బలం, గర్వం మరియు స్థితిస్థాపకతకు చిహ్నం. ఒకప్పుడు ఆసియాలోని విస్తారమైన ప్రాంతాలలో తిరుగుతూ, నేడు ఇది ప్రధానంగా గుజరాత్లోని గిర్ అడవిలో మనుగడ సాగిస్తుంది. అక్కడ దానిని రక్షించి ఆరాధిస్తారు. దగ్గరగా ఉన్న గర్వంలో జన్మించిన సింహం పిల్ల తన తల్లి యొక్క శ్రద్ధగల సంరక్షణలో తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. మొదటి కొన్ని నెలలు పిల్ల పోషణ మరియు భద్రత కోసం ఆమెపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఆట మరియు పరిశీలన ద్వారా ముఖ్యమైన మనుగడ నైపుణ్యాలను నేర్చుకుంటుంది. సింహం పెరిగే కొద్దీ అది సహకార గర్వంలో భాగమవుతుంది. ఇక్కడ ప్రతి సభ్యునికి పాత్ర ఉంటుంది. సింహాలు సమూహాలలో వేటాడతాయి. మగ సింహం ప్రత్యర్థుల నుండి భూభాగాన్ని కాపాడుతుంది. గర్వ సభ్యుల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఇది వస్త్రధారణ, కలిసి విశ్రాంతి తీసుకోవడం మరియు పిల్లలను కుటుంబంగా పెంచడం ద్వారా గుర్తించబడుతుంది. పరిణతి చెందిన భారతీయ సింహం అనేది దాని బొడ్డు వెంట ప్రత్యేకమైన చర్మపు మడత మరియు ఆఫ్రికన్ సింహాలతో పోలిస్తే చిన్న మేన్తో కూడిన గంభీరమైన దృశ్యం. ఇది ఆధిపత్యంతో తన భూభాగాన్ని పాలిస్తుంది, అయితే అనవసరమైన సంఘర్షణను నివారిస్తుంది. అది వయస్సు పెరిగే కొద్దీ సింహం బలం క్రమంగా తగ్గుతుంది మరియు చివరికి గర్వాన్ని వదిలివేస్తుంది. దాని చివరి సంవత్సరాలను ఏకాంతంలో గడుపుతుంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ రాజజాతిని రక్షించడానికి కొనసాగుతున్న పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారతదేశ అరణ్యంలో దాని వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నాయి.